నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరన్న? నా పేరు శివ అండి. అన్న జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందన్న? మరి ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పనులు అనేది అవుతాయి, ప్రజలు కూడా అదాలి. ఇప్పుడు వేరే పార్టీకి వేసినా కూడా మనకు వర్క్ కావాలి. మెయిన్ సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, వాటర్ కూడా మిక్స్ అవుతున్నది. రెండో నాలాలు కూడా కొత్త పైప్ లైన్ ఇప్పుడు శాంక్షన్ అయ్యింది. కమిటీలు కూడా శాంక్షన్ అయ్యాయని విన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పనులు అవుతాయి, వర్కులు. ఇంకోటి ఏదైనా జూబ్లీస్ కింద మంచి లోకల్ నాయకుడు కూడా నవీన్ యాదవ్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతా గుర్తుపడతారు ఆయనకి. ప్రతి సమస్య ఉన్న ఆయన వచ్చి చేసే చిన్న చిన్న ఏవైనా మరమ్మతులు కానీ ఆయన చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరైతే నవీన్ కుమార్ యాదవ్, అలాగే రేసింగ్లో అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, ఏం చెప్తారన్న? ఇవి అందరూ సీనియర్ నాయకులు, కానీ లోకల్ నాయకుడు అనేది చూడాలి కదండి. మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి కోసం మేము ఎన్నుకోవడం పడుతుంది. అంటే బయట వాళ్ళు కాకుండా అందరూ సీనియర్ నాయకులే, కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకి మనము ఎప్పుడైనా ఎన్నుకోబడుతుంది. దూరం నుంచి ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు కావాలి. అలాగనే నవీన్ యాదవ్ గారు చాలా మంచి పర్సన్, ఎడ్యుకేట్, బాగానే చదువుకున్నారు. ఆయన ప్రజా సమస్యలు కూడా ఆయన దగ్గర తీసుకెళ్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే చూసుకుంటే బీఆర్ఎస్ 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఈయన మన మాగంటి గోపీనాథ్ గారు. ఆయన కాలం చేశారు కాబట్టి వాళ్ళ సతీమణి నిలబడుతున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉందో కాబట్టి అవి పనులు అవుతాయి. ఇప్పుడు వేరేది అది వచ్చినా అక్కడ నుంచి వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కదా వీళ్ళు చేసేది. పండుగ కానీ ఏదైనా కొద్దిగా లేట్ అవుతుంది. అదే ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా వర్క్లు అనేది అవుతుంది అని నా అభిప్రాయం. సానుభూతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకంటే ఆయన చనిపోయారు కదా మాగంటి గోపీనాథ్ గారు, వాళ్ళ భార్యకు సానుభూతి ఓట్లు పడే. ఇప్పుడు సానుభూతి అంటే అలాగనప్పుడు పీజీఆర్ గారు అప్పుడు ఉన్నటప్పుడు 2 సార్లు మేము ఎన్నుకోవడం జరిగింది. కొన్ని అయినారు కారణాల వల్ల కొద్దిగా ఇదైంది. గ్రౌండ్ వర్క్లో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల వాళ్ళని కూడా మేము ఆశ పెట్టుకున్నాం. మా పీజీఆర్ అంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ పేరుండే మా ఏరియాకి, కాబోయే సీఎం అన్నట్టు మేము ఊహించుకున్నాము. కానీ ఆయన కూడా మేము నమ్ముకున్నాం, కానీ ఆయన కూడా పార్టీ మారడం అయింది. అందుకే మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి నవీన్ యాదవ్ గారిని ఎన్నుకోవాలనుకొని మేము ఆశిస్తున్నాం అంతే. బీజేపీ పరిస్థితి ఏందని ఏమన్నా ఉంది అక్కడ? బీజేపీ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? బీజేపీ అంటే నాకు అంత అవగాహన లేదండి. దాని గురించి నేను అందరితో కలుపుకొని పోవాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉందో అది ఇప్పుడు వేరేది వచ్చినా సరే వర్కులు కావాలి కదా. మెయిన్ మనకి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని మరమ్మతులు కానీ ఇప్పుడు చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సమస్యలు తీరాలి. ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టుకున్నా సరే కష్టం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఎన్నుకున్న మనిషి ఉంటే వర్కులు అనేది అవుతాయి మనకి. వేరే వాళ్ళు చేసినా వాళ్ళకి పండు రావడం లేట్ అవ్వడం కానీ లేట్ అవుతాయి. అది ఉన్న పార్టీ వాళ్ళని ఎన్నుకుంటే వేగం. ఎందుకంటే సర్కారు మందే ఉంది కాబట్టి పనులు అయ్యే ఆలోచన అనేది ఉందండి. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.